హుషారు గొలిపేదెందుకే నిష కనులదాన. ఓహో చెలియ నీవు చూడవో పెళ్లి పల్లకి చూసుకో. నింగి దాటి ఆనందసాగరం పొంగి పొరలనాలోన. ఖుషి ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రవ్వుతూ హుషారు గొలిపేదెందుకే నిష కనులదాన. ఇంకో పాట. నిలువవే వాళ్ళు కనులదాన వయారి హంస నడకదాన. నీ నడకల వయలున్నది చాన. నువ్వు కొలుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు. పొలలన అది నీకే తెలుసు. నిలువవే వాళ్ళు కనులదాన వయారి హంస నడకదాన. నీ నడకల వయలున్నది చాన. నువ్వు కొలుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు. పొలలన అది నీకే తెలుసు. పద్యమా పద్యం పడాలంటే ఆయాసం ఎక్కువగా ఇది పాట అర్జున తలపవైతివి నీకును నాకు గలుగు చెలిమి. తలపవైతివి చుట్టరికపు ధర్మమైన తలచినాడవు కాబోలు. ధర్మం ఒకటే అట్లా పద్యం. మరే శ్రీకృష్ణ పరమాత్మ నమస్కారం చేసుకుంటూ తెల్లారుజామున స్నానం చేసి తూర్పు దిశగా సూర్య నమస్కారం చేస్తుంటాడు. అదే సమయంలో గైడు గంధర్వరాజు ఆకాశంలో చలికెత్తలతో కమలపోకలు నగిలి వస్తాడు. అది సరాసరి వచ్చి గైడు శ్రీకృష్ణ పరమాత్మ దోషణ పడుద్ది. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అంటాడు, ఎవడరా నా దోషణ ఉమ్మేసినది? ఈ 3 లోకాలలో ఎక్కడున్నా చేగడబడే లోపల నిన్ను సంహరిస్తారని ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ విషయాన్ని నారద మహర్షి పోయి గైడుకి చెబుతాడు. గైడు అంటాడు, మన బతికే మార్గం చెప్పంటాడు. పాండవులు వనవాసం చేస్తున్నారు, పోయి అర్జునుడు ప్రాధాయపడమంటాడు. అర్జునుడు మాత్రం నన్ను రక్షించడు అంటాడు. అర్జునుడికి శ్రీకృష్ణుడు అనడానికి చెప్పగాకు, పూర్తిగా నిన్ను రక్షిస్తానని చెప్తేనే అప్పుడు నువ్వు విషయం చెప్పమంటాడు. అప్పుడు అయ్యా అర్జున పలుగుణ పార్థ కిరీటి బిరుదుగన్న వెయ్య జయీ భవ అంటాడు. అంటే యోగి గైడో ఏమిటి నీకు వచ్చిన బాధ అంటాడు. అయ్యా మీరు ప్రమాణయుతముగా నాకు అభయం ఇచ్చినా కానీ నేను నిలువగాలను, లేకపోతే నేను బ్రతకనంటాడు. పోయి గైడో ఇదిగో వినుము. ఇటలక్షుడిపు వ్యక్తి వచ్చినను రాని అల్లదమ్ములను నేనిటసాటంబుగా బాసిపోయినను పోని. ఆ కృష్ణుడే వచ్చి వద్దిటు పార్థాయనని మరేమైనా గాని లోకముల్ బెగ్గిలంబటు దర్పంబున ఈ గయుని ప్రాణం నేను రక్షించదను.